అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ పేరు చెప్తే చాలామందికి వారి యొక్క విధానాల్లో ఆలోచనలు మొదలవుతాయి. కారణం ఏంటంటే సుమారు ఇదే డేట్‌న అంటే మార్చి 8న అంటే ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 1914. అప్పటికి ఇంకా భారతదేశానికి స్వతంత్రం అనేది ఇంకా రాలేదు. అయినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా మరి ఆనాడు బ్రిటిష్ వారు ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యేకంగా యుద్ధం చేయడానికి ప్రధాన పాత్రలుగా ఎవరైనా ఉన్నారంటే ఫ్రంట్ లైన్‌లో ఉన్నది ఎవరైనంటే మహిళలే. ఆ మహిళల యొక్క దన్నుతో ఈరోజు మనకి భారతదేశానికి ప్రత్యేకమైన స్వతంత్రాన్ని తేడానికి ఆ రోజు ఎవరైతే గాంధీజీ అయితే అవనివ్వండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే అవనివ్వండి, మరి యవనస్తుల్లో మరి భగత్ సింగ్ కానీ, రాజ్‌గురు కానీ, సుఖదేవ్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ వీళ్ళందరూ కూడా మరి ఒక పార్ట్ అయితే ఆ రోజు మరి యుద్ధాల్లో పోరాటంలో ముందుకు కొనసాగించిన ఝాన్సీ లక్ష్మీబాయి మరి ప్రధాన పాత్ర. మరి ఆ తర్వాత మరి రాజకీయాలకు వెళ్ళొచ్చిన తర్వాత మరి స్వర్గీయ ఇందిరాగాంధీ ఎప్పటి నుంచో మరి ప్రధాన పాత్రలు పోషించుకుంటూ వాళ్ళు ముందుకు కొనసాగారు. ఆ కోణంలో మరి సోనియా గాంధీ, మరి ఆ కోణంలో ఈరోజు అనేక మంది మహిళలు అనేక రంగాల్లో ఉన్నారు. ఒక రంగం కాదు, ఆ రంగం ఈ రంగం అని కాదు, ప్రతి రంగం మహిళ లేని రంగమే లేదు. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రదేశాల్లో కొన్ని ఏరియాల్లో అయితే మహిళలు అక్కడ లేకపోతే అక్కడ పనే ఉండదు. ఎందుకనంటే మహిళ ప్రధాన పాత్ర. అంతెందుకు ఈరోజు మరి ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే ఆ మహిళ కానీ లేకపోతే ఈరోజు మరి మానవ మనుగడ అనేది ఎప్పుడో ఆగిపోయి ఉండేది. అలాంటి మరి స్త్రీ వరకు ఈరోజు ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవడానికి ఇక్కడ ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏపీజీఈఏ ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏదైతే ఉందో ప్రధానంగా వారు మరి ఈరోజు గిరిజన భవన్ మరి ఎంఈపీ కాలనీ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మహిళలు మరి చట్టసభల్లో రాణిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మహిళల మీద అత్యాచారాలు, మహిళల మీద అనేకమైన వివక్షత గురి చేసే విధంగా ఈరోజు మరి ప్రతి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, ప్రతి ప్రభుత్వం అయినప్పటికీ కూడా మహిళలు మేమంటూ ఉన్నామంటూ ముందుకు కొనసాగుతూనే ఉన్నారు. మరి ఆ మహిళలు మనతో పాటు చాలామంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు ప్రధానంగా మరి మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆనాడు 1914లో ప్రారంభించిన ఈ మహిళా దినోత్సవ వేడుకలు ఈరోజు ప్రత్యేకంగా మరి మీ దగ్గరికి వచ్చాయి. రానున్న దినాల్లో మహిళలుగా మీరు ఏం చేయబోతున్నారు మేడం? నమస్తే సార్. అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా జీఈఏ కంట్రోల్లో మేమందరం ఈరోజు గ్యాదర్ అయి ఉన్నామండి. సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటే ఉమెన్ యొక్క అభివృద్ధే కాకుండా అన్ని రంగాల్లో వ్యాపారం, ఉద్యోగం, తర్వాత సైంటిస్టులుగా, లాయర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అనేక రకాలుగా ఉన్న పొజిషన్స్లో ఉంటూ ఇల్లు చక్కబెట్టుకుంటూ ఇంట్లో పిల్లలు చూసుకుంటూ అన్ని బాధ్యతలు వ్యాపార రంగంలో అన్ని బాధ్యతల్లోనూ రాణిస్తూ ఉంటూ అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకుంటూ సొంతంగా నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి చెందే కార్యక్రమంలో ఉన్నామండి. అయినప్పటికీ సొసైటీలో మాకు ప్రత్యేకమైన గుర్తింపు కావాలని, మాకు కేటాయించిన సీట్లలో మేము కూర్చునేటట్టు, మాకు ఇచ్చిన రిజర్వేషన్లో మేము ఉండేటట్టుగా గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. అయినప్పటికీ కూడా మాకు అందవలసిన కొన్ని ఫెసిలిటీస్ అనేవి ఇప్పటికీ మాకు అందడం లేదు. నిజ జీవితంలో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ బస్సులో రోజు నేను అప్ అండ్ డౌన్ చేస్తూ వస్తున్నాను సార్. రోజు ఫ్రంట్ సీట్లో జెంట్సే కూర్చుంటారు, మా సీట్లు మాకు ఇవ్వరు. అది కూడా మేము అడుక్కోవాలి సార్. అలాంటి పరిస్థితిలో ఉన్నాం ప్రస్తుతం. సమాజం ఇది సమాజంలో ఉన్న పురుషులందరూ గుర్తించి లేడీస్కి మన సాంప్రదాయం ప్రకారం ముందు చైర్స్ ఇవ్వాలి, ముందు సీట్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో కూడా మసులుకోవాలని, అలాగే ఇదొక్కటే కాకుండా ప్రతి రంగంలో కూడా వాళ్ళకి కేటాయించిన వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. చెప్పండి, మీరు అన్నట్లే ఈరోజు ప్రధాన పాత్ర అయితే బస్సుల్లోనే కాదు ఎక్కడ ఇవ్వట్లేదు. మీరు గమనిస్తున్నారో లేదో, ఆధార్ కార్డు లైన్ నుంచి మొదలుకొని కామన్గా ఎక్కడా ఇవ్వట్లేదు. అంటే పురుషులుగా మేమే చెప్తున్నాము, ఎందుకంటే మా మూర్ఖ స్వభావాలతో మహిళలకు ఇవ్వాల్సిన ప్రధాన పాత్ర ఇవ్వట్లేదు. దీనికి కారణాలు ప్రభుత్వాల ప్రజలే సార్. ప్రభుత్వం కన్నా ప్రజలే. అందులో ఇండివిజువల్ డెవలప్మెంట్ అనేది, ఇండివిజువల్ అవేర్నెస్ అనేది లేదు సార్. మన ఇంట్లో ఆడవాళ్ళైతే ఒకటి, బయట ఇంట్లో ఆడవాళ్ళైతే ఇంకోలాగా డీల్ చేస్తున్నారు. వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే మన ఇంట్లో ఆడవాళ్ళే, బట్ బయట ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాదు, ఎవరో సంబంధం లేని వ్యక్తులు. అది రాధారాణి సార్ నా పేరు. నేను కేజీహెచ్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. లేచింది మహిళా లోకం, నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది మా ప్రపంచం.
దద్దరిల్లింది మా ప్రపంచం, అందులో మీరున్నారు. అసలు మీరు లేకపోతే మేము లేము, మీరు లేకపోతే మేము లేము. అలాంటిది ఈరోజు మహిళలకి ప్రధాన పాత్ర అనేది తక్కువైపోయింది. మీరు అసెంబ్లీ చూడండి, పార్లమెంట్ చూడండి, ఎవరి స్వార్థాలకి మీరు అన్నట్లే వారి కుటుంబీకులు అయితే వాళ్ళు రికమెండ్ చేసుకుంటున్నారు, పక్కన పెడుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా మహిళలపై అంటే మహిళల యొక్క మాన ప్రాణాలు అంటే ఒక తల్లిని మర్చిపోతున్నారు, చెల్లెని మర్చిపోతున్నారు, భార్య అని మర్చిపోతున్నారు. ఈ 3 సబ్జెక్టులు కూడా మానవుడు మర్చిపోయి మృగంగా మారుతున్న కారణాలు చాలా ఉన్నాయి సార్. అది మనం పెంచే పెంపకాన్ని బట్టి ఫస్ట్ ఫ్యామిలీ నుంచి వస్తుంది సార్. అది ప్రతి ఒక్క తల్లి, తండ్రి, చెల్లి, అన్న, తమ్ముడు ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తున్నారు ఇంట్లో వాళ్ళ రిలేషన్తో, చెల్లితో, అన్నతో, అమ్మతో, నాన్నతో అలా ఇంట్లో ఎలా ఉంటున్నారో అలాగే బయట కూడా ప్రవర్తించేలా చేయాలి. అది మనదే, మన ఫ్యామిలీ. అంటే అన్ని ఫ్యామిలీస్ కలిస్తేనే ఒక ఊరు అవుతుంది, అన్ని ఊళ్ళో కలిస్తే ఒక జిల్లా అవుతుంది, అలాగే అన్ని జిల్లాలు కలిస్తే ఒక రాష్ట్రం, అలాగే వరల్డ్ అలా కంప్లీట్ గా అవుతుంది సార్ గ్లోబల్ లెవెల్లో. సో ప్రతి ఫ్యామిలీలో ఇలా కానీ జరిగినట్టు చూస్తే ఖచ్చితంగా వాల్యూస్, ఎథిక్స్, రిలేషన్స్, రెస్పాన్సిబిలిటీ, తర్వాత రెస్పెక్ట్ ఇవన్నీ అనేవి జరుగుతాయి సార్, ఖచ్చితంగా జరుగుతాయి. అందరూ నడుంబిగించాలి, ఆడవాళ్లే కాదు సార్, మగవాళ్ళు కూడా ఫ్యామిలీలో అందరూ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. మరి సందర్భంగా మరి అనేక మంది మహిళలు మనతో పాటు ఉన్నారు, వారితో మరి మాట్లాడించడానికి, అలాగే మరి ఏమైనా వాళ్ళకి ఏమైనా రచనలో ఉండే మరి గాయకులు కూడా మరి ఇలా చాలా మంది ఉండుంటారు, వాళ్ళతో మరి పాటలు కూడా మరి పాడించడానికి మరి ప్రయత్నం చేద్దాం. అసలు ఈరోజు ప్రత్యేకంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఎందుకనంటే కంపల్సరీ మాటే కాదు, దానికోసం పాడడం కూడా ఒక ఆనందమే. అలాంటిది ఏదైనా మీకు వచ్చి నేను ఒక స్టార్టింగ్ పాడతాను సార్, ఒక పాట. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినవారెవరు, నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మానరెవరు, కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా, కలలు గన్న కలలకు నీటి చెమ్మ తగిలెనా, వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బ్రతుకున అలజడి చెలరేగెన, ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం, చీకటి ముసురిందే చిటికెల్లోనా, తీరదు నీ శోకం మారదు ఈ లోకం, తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ తలరాతల చిరునవ్వులు కలవా, అలుసుగా చూస్తారు లోకువ చేస్తారు అనాది కాలంగా బలవెనువు, నిందలు వేస్తారు నిన్ను వెలివేస్తారు ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు, మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా, మగువా మగువా నీ తలరాతల చిరునవ్వులు కలవా. థ్యాంక్ యూ సార్. ముస్తఫా, మరికొంతమంది ఎవరైతే ఉన్నారో మరి శ్రీమూర్తులు మనతో పాటు ఉన్నారు, వారితో కూడా అసలు విషయాన్ని అడిగి తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. ఎందుకంటే ఈరోజు మనం స్త్రీలకు ప్రధాన పాత్ర అంటున్నాం, కానీ భారతదేశంలో మొట్టమొదటిగా కరువు అవుతుంది అదే. అలా కానీ అది కరెక్ట్ కాకపోతే ఒక డాక్టర్ని మరి ఏదైతే డాక్టర్ మౌమిత వెస్ట్ బెంగాల్లో దారుణంగా డాక్టర్ ప్రిన్సెస్లోనే మెడికల్ ప్రిన్సెస్లోనే అక్కడే మానభంగం చేసి దారుణంగా అంటే విచక్షణ రహితంగా చంపేశారు. మరి ఇవన్నీ జరుగుతున్నప్పటికీ, చట్టాలు ఉన్నప్పటికీ కూడా, దగ్గర 485 పైచీలకు చట్టాలు ఉన్నప్పటికీ కూడా భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసిన చట్టాలు ఏమైపోతున్నాయో అర్థం కావట్లేదు. దాని విషయం కూడా మనతో పాటు మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే శ్రీమూర్తులకి విలువిస్తున్నాం అంటున్నారు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ. మరి మీడియా పరంగా మేమైతే ఒకటే చెప్తున్నాం, ఎక్కడా అది కనబడట్లేదు, జరగట్లేదు. ప్రధాన కారణాలు ఏమో మీడియా పరంగా అన్నారు కాబట్టి చెప్తాను. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నారీ లోకానికి, నారీ శక్తికి. మీడియా పరంగా అంటే ప్రతి దానిలోనే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. మరి మీడియాలో కూడా పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పాలి. ఎక్కువ నెగిటివిటీని ఇంపోజ్ చేస్తున్నారు జనాల్లో, పాజిటివిటీని రావట్లేదు. అలాగే యాక్ట్స్ ఉన్నాయి, మనకి పోక్సో యాక్ట్ ఉంది. 18 సంవత్సరాల లోపు బాలబాలికలు ఎవరైతే అబ్యూస్కి, అడాలసెన్స్లో వాళ్ళ తాలూకా బాధల్ని అంటే
సెక్షువల్ హెరాస్మెంట్ని ఇలాంటి వాటిని వాళ్ళు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో బహిర్గతంగా వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అది అవేర్నెస్ లేకపోవడం వల్ల. ఈ అవేర్నెస్ని కల్పించాలి. అలాగే పోష్ యాక్ట్ అంటే వర్కింగ్ ప్లేసెస్లో హెరాస్మెంట్కి అగెనెస్ట్గా ఆ యాక్ట్ వర్క్ చేస్తుంది. వీటి గురించి వర్కింగ్ ప్లేసెస్లో కమిటీ ఉంటుంది. ఆ కమిటీస్ని మనం ఎంతవరకు సస్టైన్ చేయగలుగుతున్నాము, అవి ఎంతవరకు పని చేస్తున్నాయి, ఈ పోక్సో యాక్ట్ కానీ పోష్ యాక్ట్ కానీ ఇవి స్ట్రీమ్ లైన్లోకి వస్తే వీటిని బహిర్గతంగా అందరికీ తెలియచేసేలాగా చేస్తే కనుక కొంతవరకు భయం కల్పించబడుతుంది. ఆ భయం ఏర్పడితే భవిష్యత్తు ఉండదు. అంటే పోక్సో యాక్ట్లో ఆ పిల్లవాడు కానీ అమ్మాయి కానీ అందులో గనక ఎఫెక్ట్ అయితే వాళ్ళ భవిష్యత్తు ఉండదు అన్న విషయం వాళ్ళకి తెలియజేయగలగాలి. ఇది బాల్యంలో అంటే ఇంటి నుండి స్టార్ట్ అవ్వాలి. అంటే దీని గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలగాలి. సో ఈ అవగాహన కలగాలి అంటే మీడియా ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. మొబైల్లో మనం ఓపెన్ చేయగానే ఫస్ట్ పాజిటివ్ కంటే నెగిటివ్ ఇంపోజ్ ఎక్కువ ఉంటుంది. నెగిటివ్ విషయాలన్నీ కూడా వాళ్ళకి చేరుతున్నాయి పిల్లలకి. అంటే అడాలసెన్స్ ఏజ్ డూస్ డోన్స్ తెలియాలి అంటే వాళ్ళకి ముందు తెలియకూడని విషయాలు తెలుస్తున్నాయి. సో ఆ తెలియకూడని విషయాల మీద కంట్రోల్ ఉండాలంటే మొబైల్ ఇవ్వకపోతే రీసెంట్గా చాలా ఇష్యూస్ జరిగాయి. తల్లి మొబైల్ ఇవ్వలేదని చెప్పి కత్తిపోట్లు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అంటే ఎక్కడికి వెళ్తుంది మన నవనాగరిక సమాజం? అంటే ఇదా నవనాగరికత అంటే? సో మీడియా ఇలాంటి వాటిని ఫోకస్ చేసేటప్పుడు అందులో ఉండే కొన్ని అంశాలని హైడ్ చేస్తే బాగుంటుందేమో. అక్కర్లేని విషయాలని ఇంపోజ్ చేయకుండా అవసరమైన వాటిని అవగాహన కల్పించే విధంగా పిల్లలకి చట్టాల గురించి, అలాగే తల్లిదండ్రులకి వాటి అవగాహన గురించి, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకే చాలా వరకు అవగాహన లేదేమో. అలాంటి సందర్భాల్లో చదువు లేని వాళ్ళు, అంటే విజ్ఞానం ఉన్నా చదువు లేని వాళ్ళు, జ్ఞానం ఉన్నా చదువు లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ చట్టాల గురించి డోర్ టు డోర్ సాధ్యమైనంత వరకు ఈ చారిటబుల్ ట్రస్ట్లు ఎన్నో ఉన్నాయి. అలాంటి చారిటబుల్ ట్రస్టుల ద్వారా, అలాగే ఎంప్లాయీస్ కూడా నెలలో ఒకరోజు ఇలాంటి వాటికి నడుం బిగిస్తే కనుక, అంటే వాళ్ళకి అవగాహన కల్పించి, పట్టించుకోరు అనుకోండి, పట్టించుకునేంత వరకు మనం కనుక కొంత చేస్తే ఒక 20% అయినా మార్పు వచ్చిందనుకోండి, మనం చాలా వరకు సక్సెస్ అయినట్టే లెక్క. సో మీడియా చాలా బలమైన ప్రభావం చూపిస్తుంది జనాల మీద. అందుకని ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా పీపుల్, ప్లీజ్ మీడియాని పాజిటివ్గా అందరికీ సకాలంలో సక్రమంగా న్యూస్ చేరేలాగా, మంచి విషయాల్ని తొందరగా చేరేలాగా తెలియచేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. లక్ష్మి అండి, పివికేఎం లక్ష్మి. లక్ష్మి గారు, అంటే చట్టాలు కావలసిన ఉన్నాయి సుమారు. అంటే 385 చట్టాలు మొదట ప్రారంభించిన తర్వాత కొన్ని సవరణలు అయ్యాక 485 అమెండ్మెంట్లు తయారయ్యాయి. ఇంకా కొన్ని అమెండ్మెంట్లు ఆర్డర్లోకి రెడీగా ఉన్నాయి అవి కూడా. అయితే స్త్రీలకి ఎన్ని అమెండ్మెంట్లు మనం చూపించినా సరే మరి ఇంకా జరుగుతూనే ఉన్నాయి మానభంగాలు, ఇంకా వివక్షత జరుగుతూనే ఉంది. అత్తవారింటి యొక్క కష్టాలు అంటే ఇబ్బందులు, ఆ హెరాస్మెంట్స్ ఇంకా జరుగుతున్నాయి. ఇంకా స్త్రీలు అంటే అత్తవారింట్లోని సూసైడ్ చేసుకొని చనిపోయే స్థితులకు కూడా వెళ్తున్నాయి. మీరు అన్నారు ఫ్యామిలీ అంటే ఒక బాధ్యత అని, ఫ్యామిలీ కూడా అందులో ఒక పార్ట్ అని, ఫ్యామిలీ పార్ట్ వహించాలి, మీడియాగా మేము కూడా పార్ట్ వహించాలి. మనందరూ కలిసి పనిచేస్తే సమాజాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది నాకు సంబంధం లేదు, మనకెందుకు ఈ గొడవ, మనకి ఆల్దే కదని చెప్పేసి వదిలేసినది కరెక్ట్ కాదు. ఇది ప్రతి ఒక్కరిది, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన ప్రతి మానవుడికి బాధ్యత ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా జరుగుతున్నాయి. అంటే చట్టాల్లో మార్పులు తేవాలంటారా, లేకపోతే ప్రభుత్వ పద్ధతుల్లో మార్పులు తేవాలా? ప్రభుత్వం అంటే ఎవరండి? మనమే కదా. వీఆర్ ద లీడర్స్. మన లీడర్స్ని మనమే తయారు చేస్తున్నాం. సో ప్రభుత్వం అంటే మనమే అయినప్పుడు ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, ఇండివిజువల్ అవేర్నెస్ ఉండాలి. ఇండివిజువల్ అవేర్నెస్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నారు కానీ చదువుని సక్రమంగా సకాలంలో సద్వినియోగం చేసుకునే స్థాయిలో లేదు. మార్కుల పందేరం తప్ప మార్కుల కోసం పరుగులు పెడుతున్నారు. మార్కులు వస్తున్నాయి, విజ్ఞానం రావట్లా, జ్ఞానం పెంపొందించుకోలేకపోతున్నారు. సో ఈ మార్కుల పందేరం ఎప్పుడైతే ఆగుతుందో అప్పుడు వాళ్ళకి విజ్ఞానం పట్ల అవగాహన కలుగుతుంది. మేము నేర్చుకోవాలి, మేము తెలుసుకోవాలి, తెలుసుకున్నది దాన్ని సాకారం చేసుకోవాలి, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలనే అవగాహన వాళ్ళకి కలుగుతుంది. అది కూడా మళ్ళా కుటుంబం నుండి, తల్లిదండ్రుల నుండే ప్రారంభం కావాలి. అక్కడ నుండి, ఎందుకంటే తల్లిదండ్రులే ఇంపోజ్ చేస్తున్నారు మార్కులు రావాలి, నీకు 100కి 100 రావాలి అని. అక్కడ మన తాలూకు ఐక్యూ లెవెల్స్ ఎవరు పట్టించుకుంటున్నారండి? ఇప్పుడు నాకు 100కి 60 మార్కులు వచ్చి నా కొడుక్కి 100కి 100 మార్కులు రావాలంటే అది కరెక్ట్ కాదు. నేను యావరేజ్ స్టూడెంట్ని, నా కొడుకు అబోవ్ యావరేజ్ ఇంటెలిజెంట్ అయిపోయి 100కి 100 రావాలి అంటే కరెక్ట్ కాదు కదా. సో అలాగని వాళ్ళని నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళకి ముందు
సమాజం అంటే ఏంటి, బాధ్యత అంటే ఏంటి అని కో కరికులర్ యాక్టివిటీస్లో అప్పుడప్పుడన్నా వాళ్ళకి చెప్తూ ఉంటే, తల్లిదండ్రులు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే, అఫ్కోర్స్ మన స్పీడ్ యుగం, పరుగులు పెడుతున్నాం, 24 గంటల్లో 26 గంటలు ఉంటే బాగున్ను అనుకునే పరుగు పందెం మంది. సో అయినప్పటికీ కూడా వాళ్ళతోటి మనం పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగినా ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే విధంగా ఉండాలి. వాళ్ళతో మార్దవంగా సౌమ్యంగా మాట్లాడగలగాలి. అప్పుడే వాళ్ళు సమాజం పట్ల కొంత పాజిటివ్ అవేర్నెస్ కలిగి ఉంటారు. అది మన బాధ్యత. అది ఇంట్లోండి ప్రారంభం అవ్వాలి. వ్యక్తిగత భద్రత, వ్యక్తిగత శ్రద్ధ కూడా ఉండాలి. అది మరికొంతమంది మహిళలు మనతో పాటు ఉన్నారు. వారితో కూడా అసలు విషయాన్ని అడిగి తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇది ఒక శుభ పరిమాణమే, కానీ కొన్ని సందర్భాలకు వెళ్ళేటప్పటికి మహిళల విషయాలకు వచ్చేటప్పుడు కొన్ని బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నప్పుడు, అయ్యో నా అక్కకి ఇలా జరుగుంటే, నా చెల్లికి ఇలా జరుగుంటే, నా తల్లికి ఇలా జరుగుంటే, నా భార్యకి ఇలా జరుగుంటే నేను ఎలా స్పందించేవాడిని అనే ఆలోచన మరి పురుషుల్లోనికి కూడా కలగాలి. మరి ఆ విషయంలోనే మరి చాలామంది మహిళలు మనతో పాటు ఉన్నారు. అందులో మరి నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్ మరి వాలీబాల్ పక్షంగా మరి మనతో పాటు ఉన్నారు. ఆవితో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే స్త్రీలు రోజు రోజుకి ఒక విధంగా డెవలప్ అవుతున్నారు. అన్ని విషయాల్లో కూడా అన్ని విషయాలు డెవలప్ అవుతున్నారు. కొన్ని మరి స్త్రీ సంక్షేమ సంఘాలు కూడా ఉన్నాయి. అందులో మహిళా సంఘాలు కూడా చాలా వరకు మరి ప్రాధాన్యతనిస్తున్నాయి. మేడం లక్ష్మి గారు చెప్పినట్లు నిజంగా కుటుంబంలో కంపల్సరీ అవేర్నెస్ కావాలి. అంటే మన పిల్లల్ని ఎలా పెంచాలనేది. కొన్ని సందర్భాలు ఏమంటారంటే పిల్లల తల్లిదండ్రులు సరిగా పెంచకపోతే ఏమవుతుందండి, మొన్న రీసెంట్గా చూసాం, మదర్ మొబైల్ ఫోన్ ఇవ్వలేదని చెప్పి, అంటే ఎంత దారుణం అంటే దాన్ని ఏ స్థితిలో అంటే అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. అలాంటి వాటి విషయంలో మేడంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టు వన్ అండ్ ఆల్. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే ఒకప్పుడు స్త్రీకి ఇప్పుడు స్త్రీకి మీరు కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఒకప్పుడు ఒక ఆడది అని అంటే తను ఇంటికి మాత్రమే పరిమితం. ఇప్పుడు ప్రతి రంగంలో కూడా స్త్రీ అంటే ఏంటి, తన టాలెంట్ అంటే ఏంటి అనేది ప్రతి దాంట్లోని చూపించుకున్నారు. ఒక పొలిటీషియన్గా, ఒక ప్లేయర్గా, లేకపోతే ఒక మినిస్టర్గా, ప్రతి దాంట్లో కూడా ఇది అది డిపార్ట్మెంట్ అని కాదు, ప్రతి దాంట్లో కూడా ఒక స్త్రీ తన టాలెంట్ అనేది ఏంటి అనేది తను చూపించుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం అన్నిటికన్నా ముఖ్యంగా భరత మాత అంటారు. భరత మాత, ఇందులో కూడా మాత అంటే ఒక తల్లి తాలూకా ఇంపార్టెన్స్ ఎంత పెరిగింది అని అంటే, తను ఒక ఫ్యామిలీ మొత్తానికి రెస్పాన్సిబుల్. అంటే ఇంట్లోని తన భర్త దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, పిల్లల్ని పెంపకం దగ్గర నుంచి ప్రతిదీ తన రెస్పాన్సిబుల్. తను ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి అని అంటే, మన పిల్లల్ని కూడా ఎంత కంట్రోల్లో మనం పెడుతున్నాం అంటే, తనకి ప్రతి ఒక్కటి, నాన్న ఇప్పుడు మగపిల్లడైతే ఒకలాగా, ఆడపిల్లైతే ఒకలాగా, మనం ఇంట్లోనే ఫస్ట్ పిల్లలకి నేర్పాల్సింది మోరల్ వాల్యూస్, ఎథిక్స్. ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళకి ఎలాగా సొసైటీలోకి వెళ్తే ఎలా రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఒక చెల్లిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఒక తల్లిదండ్రులకి ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఈ మారల్స్, వాల్యూస్, ఎథిక్స్ మనం ఏదైతే పిల్లలకి నేర్పిస్తామో ఆ పిల్లలకి మాత్రమే మన సొసైటీని, మన స్టేట్ని, మొత్తం అన్నిటినీ కూడా అభివృద్ధి చేస్తారు. మరికొంతమంది మనతో పాటు ఉన్నారు. అందులో ఇందాక ఒక మాట అన్నారు, స్త్రీ ఉన్నప్పుడు కంపల్సరీ స్త్రీదే ప్రధాన పాత్ర కాదు, మరి పురుషులు కూడా ప్రధాన పాత్ర, వారు లేకపోతే మరి మేము లేకపోతే వారు లేరు అనే ఒక నానుడి వినిపించింది. అంటే ఈ యొక్క శ్రీమూర్తుల మధ్యన ఎందుకనంటే అది వాస్తవం అనే చెప్పాలి. ఆ వాస్తవాన్ని మరి నిజం చేయాలంటే మీడియా ఒక సాక్ష్యం కనుక మొదట మన అన్న మోనాన్నతో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అంటే ఇంత శ్రీమూర్తుల్ని మీరిద్దరూ రథసారథులుగా నిలబడి ప్రెసిడెంట్ సెక్రటరీలుగా మీ టీం అంతటిని మీరు అంటే ముందు ఆ రోజు మీ చెల్లెళ్ళు, మీ అక్కలు ఇంతమంది ఉన్నారు అంటే మీరు అనొచ్చు, ఎందుకంటే అన్న మరి మా చెల్లెళ్ళు మా అక్కలు అన్నారు, మీకు కాదంటే నాకు మొదట తల్లులు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, నా అక్కలు నా చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇంతటి మహత్తరమైన కార్యానికి పునాదులు మీరు కదా, దీనికి ఏం చెప్తారు? నమస్కారం అండి. నా పేరు చెల్లపరెడ్డి జగన్మోహన్ రావు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖపట్నం జిల్లాకి కార్యదర్శిగా శ్రీ కామ్రేడ్ కాశీభట్ల రామసూర్యనారాయణ రాష్ట్ర అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో నేను పనిచేస్తూ ఉన్నాను. మా గురుగారు అయినటువంటి రామసూర్యనారాయణ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఈరోజు
మార్చి 8వ తారీఖున విశాఖపట్నం జిల్లా నడిబొడ్డులో గల గిరిజన భవనంలో తోటి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల కార్యకర్తలందరి సహాయ సహకారాలతోటి, అలానే జిల్లా సంఘ కోశాధికారి ఫణిశ్రీ మేడం గారు, అలానే నితాయ్ మేడం గారు తోటి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన మహిళా మనుల 50 మంది కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి దిగ్విజయం చేసినందుకు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగానే ఈ మహిళా దినోత్సవాన్ని ఈ సంవత్సరమైనా కాకుండా మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు గత సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే జరుపుకొని వస్తున్నారో అలాగనే రానున్న కాలంలో కూడా మరింత అభివృద్ధి చేస్తూ మహిళల యొక్క అభ్యున్నతికి పురుషుల తరపున మా యొక్క చేయూత ఎప్పుడూ ఉంటుందని మనసా వాచా కర్మేణ నేను తెలియజేసుకుంటూ నేను మీకు మాటిస్తున్నానని రాష్ట్ర నాయకత్వం 50 మందికి కూడా మరొకసారి ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు తోటి మిత్రులకు, తోటి ఉద్యోగస్తులకు, అలాగనే సిటీవీ పత్రికా ప్రతినిధులకు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి దీనందరికీ కర్త కర్మ మరి క్రియ మరి ఎవరైతే ఉన్నారో మరి రాజశేఖర రెడ్డి అన్న మనతో పాటు ఉన్నారో ఆయనతో కూడా మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. అన్నగారు చెప్పండి, అంటే ఇందాక మరి మా సిస్టర్ అన్నట్లే ప్రతి స్త్రీ అనక ఒక పురుషుడు ఉంటాడు. ఎందుకనంటే ఇంత టీం వెనకతలు మీరు ఉన్నారు, అర్థమైపోతుంది మాకు. దీని అందరికీ మీరు రథసారథులు మీరే అని ఇందాక మాధవి గారు కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని ఎపిసోడ్ చేయడం మేము గమనించాం. ఎందుకనంటే మీడియాకి 66 కళ్ళు ఉంటాయి, అన్ని వైపుల చెవులు కూడా ఉంటాయి. కనుక అంటే ఇప్పుడున్న మహిళల పరిస్థితి రాబోతున్న దినాల్లో అంటే ఏ విధమైన ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది? అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మనులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరపున శుభాభినందనలు తెలియజేసుకుంటూ మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు అంటే అతి తక్కువ టైంలో నిన్న ఒక్కరోజే అనుకొని చేయడం వల్ల కొద్దిగా తక్కువ మంది రావడం జరిగింది. మరి నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ మహిళా దినోత్సవం చేయడానికి మేము సంకల్పం చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇందాక మా అక్క చెల్లెమ్మలు అందరూ చాలామంది మాట్లాడారు, వారి వెనకాతలు మేమున్నామని. కాదు, మగవాళ్ళు విజయం వెనక ఆడవాళ్ళే ఉంటారు. ఎందుకంటే ప్రతి విషయంలోని కూడా మెంటల్గా అయితే ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మరీ ముఖ్యంగా మా ఉద్యోగ అక్క చెల్లెమ్మలకైతే ఇంట్లో పని చూసుకుంటూ పిల్లలు చూసుకుంటూ భర్తను చూసుకుంటూ మరలా ఉద్యోగానికి వచ్చి ఉద్యోగంలో కూడా ఎన్నో టెన్షన్స్ పడుతూ మళ్ళీ ఇంటికి చిరునవ్వుతో రావడం అనేది నిజంగా మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నానండి. ఎందుకంటే అసలు ఆడవారు అంటే అందరూ ఆడించేవారు అంటారు, కానీ నిజంగానే మొత్తం లోకాన్నే ఆడిస్తున్నారు. ఈ రోజున ప్రతి విషయంలోనూ కూడా ఇంతకుముందులా కాదు, ఒక రాజకీయం కాదు, స్పోర్ట్స్ కాదు. ఇప్పుడు మా సిస్టర్ ఉన్నారు, వాలీబాల్లో నేషనల్ ఛాంపియన్ అమ్మాయి. అదేవిధంగా అదే స్పోర్ట్స్ కాకుండా 2022 మిసెస్ ఆంధ్రప్రదేశ్గా సెలెక్ట్ అయ్యి స్త్రీశక్తి తాలూకా పవర్ చూపించారు. అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా ఈరోజు స్త్రీలు రాణిస్తున్నారు. మరి దాన్ని మేము దీనిగా పరిగణలోకి తీసుకొని వచ్చే నెల జరగబోయే మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర మహాసభలోని మేము తీసుకున్న డెసిషన్ ఏంటంటే, మా రాష్ట్ర అధ్యక్షుల వారు చెప్పింది ఏంటంటే, వాళ్ళకి ఇవ్వాల్సిన 33% రిజర్వేషన్ మీరు 8% ఇవ్వాల్సిందే. వారిని ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సంఘం కోసం పనిచేస్తారో వారిని గుర్తించి 33% ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలి అని చెప్పి మాకు ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. మరి ఈ నెల రోజుల్లోని వారిని కూడా గుర్తించి వచ్చే నెల జరిగే మహాసభ కల్లా 33% రిజర్వేషన్తో వారితో ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత మేము తీసుకుంటామండి. రాజశేఖర్ గారు, చాలా మంది కేజెస్లో మీతో పాటు శ్రీమూర్తులు పనిచేస్తున్నారు, అందులో మీ కింద స్థాయిలో కూడా ఉన్నారు. వాళ్ళందరితో మీరు ఎలా ఉంటారు? అంటే అదే నేనే చెప్తాను, కానీ వారందరితో కలిపి ఏ విధంగా ఉంటారు అనేది ఈ రోజు నేను పొజిషన్ చెప్తుందండి. ఎందుకంటే నేను ఒక క్యాడర్కి, ల్యాబ్ టెక్నీషియన్ క్యాడర్కి ఒక జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను.
ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి జిల్లా ప్రెసిడెంట్గా అయ్యాను అంటే నేను వారితో ఏ విధంగా ఉంటాను అనేది, మాకు ఏది ఇచ్చడమే కాదు, మొత్తం జిల్లాలోని ఉద్యోగస్తులతో ఏ విధంగా ఉంటాను అనేది నాకు ఇచ్చిన పోస్టే దానికి తార్కాణం అండి. అంటే ఇంతమంది అక్క చెల్లెలు మీరు సంపాదించుకున్నారు అంటారు, అది అంటే మీడియా పరంగా మీరేమంటారు? నిజమేనండి. నిజంగా అక్క చెల్లెమ్మలు అంటే నాకు చాలా అభిమానం. వారికి ఎప్పుడు ఏ విషయంలోనే వచ్చినా 24/7 365 రోజులు కూడా అర్ధరాత్రి అయినా ఎప్పుడన్నా నేను వారికి సేవ చేయడానికి రెడీగా ఉంటానండి. మీ మీడియా ముఖ్యంగా తెలియజేస్తాను. రానున్న దినాల్లో స్త్రీలకి అంటే ఎటువంటి ఫెసిలిటీస్ తీసుకుని వస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వాల్లో, అంటే మనం కాదు కదా, ప్రభుత్వాలే మార్చాలి, అవి చట్టాలు కూడా అవే క్లారిటీ తీసుకురావాలి. ఎటువంటి రాయితీలు ఇస్తే బాగుంటుంది? ఇప్పుడు 33% అని అంటున్నారు, 33% సరిపోతుందా అంటే? అలాగే అనుకున్నప్పుడు పురుషులకి మరి 70% పైగా పెరుగుతుంది కదా, దాన్ని మీరేమంటారు? అంటే ఇప్పుడు 33% అని ఇప్పుడే చెప్పామండి. కానీ ఆ 33% కూడా రావడానికి ఆడవాళ్ళు రావట్లేదండి లీడర్స్గా ఉండడానికి. ఎందుకంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిల్లల్ని చూసుకోవడం, డ్యూటీకి రావడం, మరలా ఇంటికి వెళ్ళడం, మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. కానీ తప్పనిసరిగా 33% ఫిల్ చేసుకుంటే వీళ్ళు నెక్స్ట్ 50% అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. మేము ఎప్పుడూ కూడా ఆడవారిని అన్ని రంగాల్లో ఎంకరేజ్మెంట్ చేస్తూనే ఉంటాము. ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అన్నిటికన్నా ముందు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక ఏపీజీఏకి ప్రెసిడెంట్గా రానున్న దినాల్లో ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు, భార్యలకు, అంటే ఎవరైతే వీళ్ళందరూ స్త్రీలే కదా, వీళ్ళందరికీ రాజశేఖర రెడ్డి గారిగా మీరేం చెప్తారు? అందరికీ అన్ని శ్రీమూర్తులందరికీ కూడా 2 చేతులు జోడించి నమస్కరించడం తప్ప ఏం చేయలేం. మనం చేయవలసిందల్లా వారు ఏ రంగంలో ఏ విధమైన హెల్ప్ అడిగినా కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ముందుండి నడిపించడమే మనం చేయవలసిన ప్రథమ కర్తవ్యం. ఇంకో విషయం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని మొదలుకొని ఇందాకలే మా ట్రెజరర్ గారు ఫణిశ్రీ గారు చెప్పారు, ప్రతి 3 నెలలకి ఒకసారి ఇలాగా కలిసి ఆడవాళ్ళు ఒక కార్యక్రమం కింద నిర్వహించుకుంటే వీళ్ళ మధ్యన ఎక్కువగా బంధం కూడా ఏర్పడుతుందని చెప్పారు. అది తప్పనిసరిగా 3 నెలలకి కాదు, మీరు 2 నెలలకి నెలకు పెట్టుకున్నా కూడా మేము అందరం మీకు కోఆపరేట్ చేస్తూ ఉన్నామని తెలియజేస్తున్నాం. పరిస్థితి అయితే ఇది ముస్తఫా. ఎందుకనంటే ఈరోజు స్త్రీకి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారని చాలా చక్కగా మరి మన అక్క చెల్లెలు మరి చాలా చక్కగా క్లారిటీ ఇచ్చారు. మరి ముగ్గురు ఎవరు తీసిపోరు అన్నట్లు ప్రతి ఒక్కరు కూడా, మేడం లక్ష్మి గారు అయితేనేమి, మరి అలాగే మరి స్పోర్ట్స్ మ్యాన్ మరి మన మధ్యలో ఉన్నారు, వారైతేనేమి చాలా క్లారిటీని ఇచ్చారు. అంటే స్త్రీకి ప్రధాన పాత్ర అయితే ఇస్తున్నారు, కానీ దాన్ని వాడుకోవడానికి కూడా కష్టం అవుతుంది. మరి అది ఎక్కడి నుంచి బయలుదేరాలంటే ఇళ్లలో నుంచే బయలుదేరాలి. ఇళ్లలో నుంచి ముందు బయలుదేరితే అది ఎప్పుడు రేపొద్దున సమాజంలో 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. చట్టాలు అయితే ఉన్నాయి, అమలు చేయడం విషయంలో అది మనలోనే ఉందని చెప్పి వారు తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా మరి రాజశేఖర రెడ్డి గారు మరి యొక్క పునాదులుగా ఉండి, ఇక్కడ మోహన్ గారు కూడా మరి సెక్రటరీగా ఉండి, వారందరూ ఈ యొక్క ఎవరైతే స్త్రీ సమాజం ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అనేకమైన చట్టాలు కాదు, ముందు మన నుంచే ప్రారంభిద్దాం. మరి మేమైతే ముందు ఏదైతే కేజీహెచ్ పరిసర ప్రాంతం ఉందో ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. రానున్న దినాల్లో స్త్రీకి ఇంకా ప్రధాన పాత్ర ఏదైతే 33% కాదు, % పెంచడం మంచిదే అని చెప్పి వారు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ముస్తాఫాతో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.